మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన మార్గమును అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తన గ్రంథం 37 అధ్యాయము 34 వచనం మాట. ఆయన మార్గమును అనుసరించాలి, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుని మార్గం నడిచిన కంటే భూమిని స్వతంత్రించుకున్నట్టుగా ఉంటుందన్నమాట. మనల్ని హెచ్చింపజేస్తాడు. ఆయన మార్గం ఆయన మాట ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఆజ్ఞానుసారం గైకొన్నప్పుడు ఏం చేస్తాడండి? మనం దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, హెచ్చింపజేస్తాడు. నీ చేతి పని హెచ్చింపజేస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చింపజేస్తాడు, నీ వెళ్ళే ప్రతి పనిలోని జయాన్ని విజయాన్ని దయచేస్తాడు దేవాదుడు. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. కనిపెట్టాలి, దేవుడు ఇచ్చే వరకు మనం కనిపెట్టాలి. అప్పుడు భూమిని స్వతంత్రించుకుంటాము, అప్పుడు హెచ్చింపబడతాం. కనిపెట్టకుండా ఏది జరగదు. దేవుడు ఇచ్చే వరకు మనం కనిపెట్టాలి. మరి మనం ఒక నెల అంతా పనిచేసే వరకు 30వ తారీఖు మొదటి తారీఖు నుంచి చివరి తారీఖు ఎదురు చూస్తాం. 30వ తారీఖు జీతం ఇస్తాడు. అలాగే మనం కూడా లోకానుసారంగా మనం చేసే పనిలో ఎట్లయితే కనిపెట్టి శాలరీ తీసుకుంటాం, అలాగే ఆత్మానుసారంగా దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు, దేవుడిచ్చే దీవెనల కోసం మనం కనిపెట్టి ఎదురు చూసినప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చింపజేస్తాడు. అంటే ఎప్పుడైతే హెచ్చింపజేస్తాడో మనల్ని మన 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 దీవెనలు ఆశీర్వాదము, మన కుటుంబాలు దీవించబడితే మనం ఆశ్రయించబడతాం. కాబట్టి ఆయన కొరకు కనిపెడదాం, భూమిని స్వతంత్రించుకుందాం. ఆయన మనల్ని హెచ్చించును గాక. ఆయన మార్గం నడిచే కృప మనందరికీ దయచేయను గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపుడా, ఆరాధనకు యోగ్యుడా, సుతల సింహాసుడ, పరిశుద్ధుని వేలాదులతో కొనియాడుతండి. నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒక నూతన దినం దయచేస్తాం. ఇదని మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమాని తోటి పనివారిని దీవించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతి దాచండి. నెల నెలా జీతాలు ఇచ్చే కృప దాచి పనివారు ఒత్తిడి లేకుండా సహాయించండి. బిడ్డల కష్టాన్ని దీవించండి, బిడ్డల కష్టాలను ఆశ్రయించండి. కష్టార్జిత వ్యర్థంగా పోకుండా సహాయించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాలు విడిపించండి, కుటుంబ సమస్యలు విడుదల దాచండి. ఆత్మీయంగా బిడ్డలు బలపరచండి, స్థిరపరచండి ప్రభా. అయ్యా పిరిగితనం మాత్రం జయించి ఆత్మ దాయించండి ప్రభా. ప్రార్థించి అభిషేకం దాచే ప్రభా. పొందుకునే వారు కనిపెట్టే కృప దాచే ప్రభా. నాయన బిడ్డలను హెచ్చరించేస్తున్న వాగ్దానం ఇచ్చే ప్రభా. ఆ వాగ్దానం స్వతంత్రించుకున్న కృప బిడ్డలు దయచేసి కృప చూపు దీవించమని, ఈ దినమంతా నీ రెక్కలు చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.